ఈరోజు రొయ్యల కర్రీ చేసుకుందామని మా ఆయన వెళ్ళి రొయ్యలు తీసుకురమ్మంటే పాపం తెలియక బుడ్డి రొయ్యలు తీసుకొచ్చారండి. ఇవి పెద్దగా టైగర్ రొయ్యలు ఉన్నాయంట. టైగర్ రొయ్యలు వద్దు, చిన్న రొయ్యలు తీసుకురండి అన్నాను. ఇవి మరీ చిన్నగా ఉన్నాయి, ఆయనకి తెలియక తీసుకొచ్చేసారు. ఇంత చిన్న రొయ్యలు అయితే వాళ్ళు క్లీన్ చేయము అని చెప్పారంటండి. పెద్ద రొయ్యలు అయితే వాళ్ళే చేసిస్తారు. కానీ 1/2 కేజీ రొయ్యలు క్లీన్ చేయడానికి నాకైతే గంట టైం పట్టింది. వచ్చి రాకుండా తల తెంపి తోక కోసి మధ్యలో పప్పర్లా ఉంటుందండి పొర బాడీకి, అది అంతా తీసుకుని క్లీన్ చేసుకోవాలి. వాళ్ళైతే అలవాట్లో తొందరగా చేసేస్తారు. నేను వాళ్ళు చేసేటప్పుడు సరదాగా 1-2 తీసి చేయడమే కానీ ఇలా ఎప్పుడు చేయలేదండి. మాకు ఇంటికి తీసుకొచ్చి అమ్ముతారు, వాళ్ళే క్లీన్ చేసేస్తారు. ఇలా ఒక్కొక్కటి తీసుకునేటప్పటికి ఎంత టైం అయితే పట్టింది. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే పెద్ద రొయ్యల్లో అయితే ఇలా నడుము దగ్గర ఉంటుందండి, సన్నని దారంలా ఉంటుంది, చూసారని చూపిస్తున్నాను. అది కట్ చేసి తీసుకోవాలండి. చిన్న రొయ్యలు అయితే అవసరం లేదు, అది తీయకపోతే మాత్రం కర్రీ అసలు బాగుండదు. తర్వాత రొయ్యల కూరలో మెయిన్ క్లీనింగ్ పార్ట్ అండి. దీనికోసం ముందే 2-3 సార్లు కడిగేసుకుని తర్వాత మళ్ళీ పసుపు, ఉప్పు, పెరుగు వేసుకుని ఒక అరగంట వదిలేసి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కోవడం